నా పేరు యాకోబు, నేను మోసగాన్ని, నేను ఏదేదో ప్రయత్నం చేశాను, నేను అనే ఒక అహం నాలో ఉండేది అని చెప్పి ఎప్పుడైతే ఆయన ప్రభు పాదాలు పట్టుకున్నాడో అప్పుడు ప్రియులారా ఆ యాకోబు ఇజ్రాయేలుగా మారాడు. ఈరోజు మనం చేయవలసింది ఏమిటో తెలుసా? మన లోపల అహాన్ని మనం దేవుడికి మనం సమర్పించాలి. స్నాపకుడగు యోహాను, జాన్ ద బాప్టిస్ట్, యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తున్నాము. ఆయన యేసుప్రభు బోధించక మున్పే దీన్ని గ్రహించాడు. యేసుప్రభు ఇంకొక ప్రాంతంలో ఆయన అందరికీ జ్ఞానస్నానం ఇస్తుంటున్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, కొంతమంది వచ్చి చెప్తున్నారు, ఇదిగో యేసుప్రభుని మేము విన్నాము, మేము చూసాము అంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన హెచ్చింపబడాలి, నేను అంటే ఈగో, నేను అనేది తగ్గింపబడాలి అని చెప్పి స్నాపకుడగు యోహాను మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుణ్ణిలో నువ్వు ఎదగాలంటే, సంబంధాలలో సంతోషం కావాలి అంటే నేను అనేది తగ్గింపబడాలి. అప్పుడు మనం క్రీస్తులో ఎదగాలి అంటే నేను అనేది తగ్గింపబడాలి. అప్పుడు క్రీస్తు మనలో ఎదుగుతాడు, అభిషేకం మనలో ఎదుగుతుంది.